ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మీకు స్వీట్ తినాలనిపించినప్పుడైనా, ఎటువంటి పండగలప్పుడైనా అంటే గణేష్ చతుర్థి, రాఖీ, దీపావళి ఇలాంటి పండగలప్పుడైనా కానీ, ఎప్పుడైనా కానీ చాలా సింపుల్గా నేను చూపించే కొలతలతో చేశారనుకోండి, నెల రోజులైనా పాడైపోకుండాను చాలా మృదువుగా ఉంటూ ఎంతో టేస్టీగా ఉండేటువంటి శనగపిండి రవ్వ లడ్డుని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1/2 కప్పు నెయ్యిని వేసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి 1 కప్ ఉప్మా రవ్వ, అదే సూజీ రవ్వ అంటాం కదా, దాన్ని కూడా వేసుకుని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఉప్మా రవ్వని 2-3 నిమిషాలు వేపుకోవాలన్నమాట. ఇలా వేగటం వల్ల మన లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 1 కప్ శనగపిండిని కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీన్ని కూడా ఉప్మా రవ్వ, శనగపిండి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని రెండింటిని మళ్ళీ వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకుంటున్నప్పుడు చూడండి, శనగపిండి నెయ్యి అంతా పీల్చేసింది కదా. శనగపిండి వేగేటప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది. అంతేకాదండి, శనగపిండిలో నుంచి నెయ్యి అన్నది కూడా కొంచెం రిలీజ్ అయ్యి ఇది ముద్దగా ఉంటుందన్నమాట. అలా వచ్చేటప్పుడు పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి ఇదే ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 1 కప్ షుగర్ని వేసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి 1/2 కప్ వాటర్ని కూడా వేసుకుని షుగర్ అంతా బాగా కరిగేటట్టు కరిగించుకొని ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది కలుపుకుంటూ లేదా తీగ పాకం వచ్చే అంతవరకు కలుపుకోవాలన్నమాట. షుగర్ అన్నది కరిగిన తర్వాత నేను దీనిలోకి చిటికెడంత ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. ఇలా వేయటం వల్ల మన లడ్డు అన్నది మంచి కలర్ అన్నది వస్తుందన్నమాట, అందుకు వేస్తున్నాను. ఇలా వేసుకుని ఇది లేత తీగ పాకం వచ్చే అంతవరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి ఎంత తీగ పాకం వచ్చిందో, దగ్గరకు పెట్టి మరీ చూపిస్తున్నాను కదా. ఇలా వచ్చేసరికి పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఈ పాకాన్ని మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వ, శనగపిండిలోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఒక్క 5-10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇది కొంచెం గోరువెచ్చగా ఉండేట్టు వస్తే సరిపోతుందన్నమాట. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ దీన్ని మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఇలా వచ్చింది కదా. దీన్ని గరిటెతోని కొంచెం కలుపుకుంటే ఇలా రావాలన్నమాట. దీనిలోకి మీకు నచ్చినటువంటి ఫైన్గా చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అంటే కాజు, పిస్తా, బాదం, కిస్మిస్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక్క బాదం మాత్రమే వేసి దీన్నైతే లడ్డు చుట్టుకుంటున్నానండి. ఈ లడ్డు చుట్టుకునేటప్పుడు చేతికి నెయ్యి అన్నది రాసుకోనవసరం లేదనమాట. అంతేకాదండి, ఇలా లడ్డు చుట్టుకుంటున్నప్పుడు మీకు ఇన్కేస్ ఒకవేళ రాలేదు అనుకోండి, ఈ మిశ్రమాన్ని ఒక్కసారి పొయ్యి మీద పెట్టి కలుపుకోండి. కొంచెం జ్యూసీగా వస్తుంది కదా, అప్పుడు పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని తీసుకొని మళ్ళీ మనం లడ్డు చుట్టుకోవచ్చు అనమాట. లేదు మనం వారం రోజుల్లోనే తినేస్తాము ఈ లడ్డు అనుకునేటప్పుడు దీనిలోకి కొంచెం పాలన్నది కూడా వేసి కలుపుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బేసన్ రవ్వ లడ్డు రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.